హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు కూడా నా ఛానల్‌లో పర్సనల్ అనేది పోస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను మా బ్రదర్ హౌస్ వార్మింగ్ సెరమనీ గురించి వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసి నవంబర్ 17th ఎర్లీ మార్నింగ్ 4 o'clock అండి. బట్ మేము ఒక 3 days బిఫోర్గానే వెళ్ళాము. చాలా రోజుల తర్వాత మా కజిన్స్ అందరం కూడా కలిసామండి. ఈవెంట్కి కావాల్సిన షాపింగ్, ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ కూడా అందరం కలిసి చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కామన్గా లేడీస్ ఒక్కళ్ళు రెడీ అవ్వాలి అంటేనే 2-3 hours టైం పడుతుంది. అలాంటిది ఒక ఈవెంట్కి 10 members రెడీ అవ్వాలి అంటే మామూలుగా ఉండదు కదా. అందుకే దెయ్యాలు తిరిగే టైంలో మొదలు పెడితే దేవుళ్ళు లేచే టయానికి రెడీలు అయ్యామండి. యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో అండి. సో అందరం రెడీ అవ్వడం కష్టమైపోతుంది కాబట్టి విజయవాడ నుంచి నేను మా ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకువెళ్ళాను. వాళ్ళు బిఫోర్ డే మిడ్-నైట్ వచ్చారు. యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. మా మరదలు ఆడపడుచు తాంబూలం అవి ఇచ్చిన తర్వాత మేము రెడీ అవ్వడం అనేది స్టార్ట్ చేసాము. అప్పుడు మొదలైందండి మా హడావిడి. అయినా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ మూమెంట్కి హర్రీ బర్రీగా యాజ్ యూజువల్ అన్ని ఈవెంట్స్లో ఎలా అయితే అవుతుందో మా ఈవెంట్ కూడా అంతే అయింది. ఫైనల్లీ ముహూర్తం ఇంకొక 1/2 hour ఉందనగా అప్పటికి మేకప్ కంప్లీట్ అయిందండి. సారీ అవ్వలేదు, ముహూర్తం దగ్గర పడింది కాబట్టి కంప్లీట్ చేసాం. లక్కీగా ఓల్డ్ హౌస్కి న్యూ హౌస్కి పెద్దగా డిస్టెన్స్ లేకపోవడం వల్ల వీలైనంత త్వరగానే మేము న్యూ హౌస్కి వెళ్ళిపోయామండి. అండ్ పంతులు గారు రావడం లేట్ అయింది. పంతులు గారు వచ్చేంత వరకు కూడా కింద వెయిట్ చేసి అండ్ పంతులు గారు రాగానే ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. పంతులు గారు బయట పూజ అవన్నీ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పటాలు ఇవన్నీ పెట్టేసి ఇంకా పొంగల్ పెట్టేసాను నేను స్టవ్ మీద. అండ్ మా తమ్ముడు వాళ్ళు పూజ దగ్గర కూర్చున్నారు. ఈ పాలు పొంగిస్తున్న టైంలోనే ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఒక పక్కేమో పూజ అవుతుంది, ఇంకో పక్కేమో ఈ ప్రాసెస్లు జరుగుతూనే ఉన్నాయి. అందరూ నిద్రమొహాలతో ఉన్నా కానీ ఎక్కడా కూడా మా ఫన్ అయితే ఆగలేదు. చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కాబట్టి బాగా రచ్చ రచ్చ చేసాము.
వీళ్ళు ఇద్దరు కూడా మా కజిన్స్ అండి. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. ఈ పింక్ కలర్ శారీ ఉన్నది తన పేరు అలేఖ్య, అల్లరి అలేఖ్య అనమాట. మా కజిన్స్ అందరిలో కూడా చిన్నది. సో చాలా చాలా అల్లరి చేస్తుంది. అది ఉన్నది అంటేనే మా వాయిస్లు పోయేంత వరకు కూడా నవ్వుతూనే ఉంటాము. సో కనిపించకుండా అలా జోక్లు వేస్తుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. సో ఈవెంట్ మొత్తం కూడా అదే మేనేజ్ చేస్తున్నట్లుగా అసలు మామూలుగా హడావిడి చేయలేదు. చూసారు కదా, కెమెరా ఆన్ అవ్వగానే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కెమెరా ఆఫ్ చేశాను అనగానే ఇంకా అయిపోయింది నా వర్క్ అని చెప్పేసి కామ్గా పక్కన ఉంటుంది. వీడియో తీయట్లేదు, వీడియో తీస్తున్నా మర్చిపోయాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆల్మోస్ట్ మా ఎంటర్టైన్మెంట్ తోనే పూజ, హోమం ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా హోమం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కుడుములు విసరడం ఇది ఉంటుంది కదా, అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత మా తమ్ముడికి మరుదలకి హారతి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళు వ్రతానికి కూర్చునే గ్యాప్లో మేము వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసి కొంచెం సేపు ఫొటోస్ దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాము. ఈ అమ్మాయి పని చేసి తింటలేదని కొంచెం వీళ్ళు తింటున్నారు. మేము మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేటప్పటికి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని కిందకు వచ్చేసి లంచ్ చేసాము. ఇంకా ఈవెంట్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇక అందరి ఫోకస్ ఫోటోషూట్స్ మీదకి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, ఇండివిజువల్గా ఇంకా గ్రూప్ ఫొటోస్. నిజం చెప్పాలి అంటే ఫోటోగ్రాఫర్ తీసేదానికన్నా సెల్ఫీలే ఎక్కువగా ఉన్నాయి దాంట్లో. సో అదండి, మేమైతే మా తమ్ముడి గ్రూప్ ప్రవేశానికి ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.